2 లక్షలు దాటనున్న తులం బంగారం అంతర్జాతీయ విపణిలో తొలిసారి $5,000 మార్కును దాటిన ట్రాయ్ ఔన్స్ పసిడి ధర ఈ ఏడాది $7,000 మైలు రాయి దాటేటువంటి ఛాన్స్ లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంచనా అంటూ చూస్తా ఉన్నాం. సో 2 లక్షలు దాటనున్న బంగారం ధర అంటూ చూస్తా ఉన్నాం. నిజంగా ఎక్కడికడికో ఎంత దారుణంగా పెరుగుతుందంటే అది దారుణంగా పెరుగుతుంది బంగారం ధర. సో బంగారం ధర తులం 1,60,000కు చేరింది. ఇంకేం కొంటాం అని వెనకడు వేస్తున్నారా? ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. కాస్తో కూస్తో కొనే ఆలోచన ఏమైనా ఉంటే ఇప్పుడే కొనేసుకోండి. ఎందుకంటే పసిడి పరుగు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఒక్క ట్రాయ్ ఔన్స్ పుత్తడి విలువ తొలిసారిగా సోమవారం $5,000 మైలు రాయిని దాటింది. ఇది ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ యాన్యువల్ ప్రెసిషన్ మెటల్స్ ఫోర్కాస్ట్ సర్వే ప్రకారం ఈ ఏడాది బంగారం విలువ అంతర్జాతీయ విపణిలో $7,000 దాదాపు 6,42,000 మార్కును దాటే అవకాశం ఉంది. మన దేశంలో బంగారం ధర 2007లో తొలిసారి 5 అంకెల మార్క్ అంటే తులం ధర 10,000కు చేరింది. అంటే అది 20,000 మార్కు చేరడానికి దాదాపు 3-4 ఏళ్ళు పట్టింది. అక్కడ నుంచి రెట్టింపు కావడానికి అంటే 40,000 మార్కు దాటడానికి 9 ఏళ్ళు పట్టింది. 80,000 మార్కు దాటడానికి 5 ఏళ్ళు పట్టింది. 80,000 నుంచి రెట్టింపు కావడానికి దాదాపు ఎంత సమయం తెలుసా? 1 నుంచి 2 ఏళ్ళు మాత్రమే పట్టిందట. సో ఇట్లా 10,000 నుంచి 20,000కు కొంత సమయం పడితే 20,000 నుంచి 40,000కు 9 ఏళ్ళు పట్టింది. 40,000 నుంచి 80,000కు 5 ఏళ్ళు పట్టింది. 80,000 నుంచి 1,60,000 పట్టడానికి కేవలం 1 నుంచి 2 సంవత్సరాలు మాత్రమే పట్టిందట. సాధారణంగా మనం బంగారాన్ని కాసులు సవర్లు తులాల్లో లెక్కిస్తాం. అంతర్జాతీయ మార్కెట్లో ఆ లెక్క ఔన్సుల్లో విలువ డాలర్లో ఉంటుంది. ఔన్స్ అంటే 28 గ్రాములు. అయితే బంగారం వెండి వంటి లోహాలను లెక్కించినప్పుడు మామూలు ఔన్స్ కాకుండా ట్రాయ్ ఔన్స్లో లెక్కిస్తారు. ఒక ట్రాయ్ ఔన్స్ 31 గ్రాములు. సోమవారం నాటి ధర $5,000 అంటే దాదాపుగా 4,60,000. అదే $7,000కు పెరిగితే అప్పుడు తులం బంగారం ధర 2,20,000కు చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆర్బీఐ దగ్గర 880 టన్నుల బంగారం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కొత్త సంవత్సరం 2026 ప్రారంభమై ఇప్పటికీ కేవలం 26 రోజులు మాత్రమే గడిచాయి. ఈ 26 రోజుల బంగారం ధర ఏకంగా 18% పెరిగిందంటే దాని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించి డాలర్లో ఉన్న రష్యా విదేశీ నిల్వలను స్తంభింపజేయడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒక భయం పుట్టింది. సో రేపు మాపై కూడా ఇలాగే ఆంక్షలు విధిస్తే పరిస్థితి ఏంటనే భయంతో పలు దేశాల బ్యాంకులు డాలర్లపై ఆధారపడడం తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున పసిడి కొనుగోలు ప్రారంభించాయి. అప్పుడు మొదలైన పుత్తడి ధరల అసాధారణ దూకుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న విపరీతమైనటువంటి నిర్ణయాలతో మరింత పెరిగింది. బంగారం ధరలు నానాటికి ఎగబాకుతుండటంతో పెట్టుబడిదారులు పుత్తడి కొనుగోలుపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు తక్కువ ధరలో కొనకపోతే బంగారం రేట్లు ఇంకా పెరిగిపోతాయేమో, అలా పెరగడం ద్వారా వచ్చే లాభాలను కోల్పోతామేమో అనే ఉద్దేశంతో చాలా మంది బంగారం కొంటున్నారట. సో ట్రంప్ నిర్ణయాల వల్ల బంగారం ధర ఏ విధంగా పెరిగిపోతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే జనరల్గా బంగారం ధర పెరుగుతుందంటే అంతర్జాతీయ మార్పుల వల్లనే పెరగడమా తగ్గడమా జరుగుతుంది. సో ఇప్పుడు డాలర్ పైన అన్ని దేశాలు కూడా ఆధారపడుతున్నాయి. సో ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల డాలర్ పైన ఆధారపడకుండా మనం బంగారం కొనాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ రావడంతో ఈరోజు బంగారం ధర పెరిగిపోతూ ఉంది. ఇది జరుగుతున్నటువంటి తంతు. ఇది అందరం కూడా గమనించాలి. కేవలం ట్రంప్ వల్లనే బంగారం ధర ఇంత పెద్ద ఎత్తున పెరుగుతుందనేది గమనించాలి.